ఆఫ్ పేజ్ SEO అంటే ఏంటో ఈ మైండ్ మ్యాప్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆఫ్ పేజ్ SEO అంటే మనం వెబ్సైట్ బయట చేసే యాక్టివిటీస్ అన్ని. సో దీని మెయిన్ గోల్ ఏంటంటే ట్రస్ట్, అథారిటీ, క్రెడిబిలిటీ అనేది బిల్డ్ చేసుకోవడం. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని వల్ల మనకి సెర్చ్ ఇంజిన్ లో ర్యాంకింగ్స్ పెరుగుతాయి, డొమైన్ అథారిటీ పెరుగుతుంది, అండ్ వెబ్సైట్ విజిబిలిటీ పెరుగుతుంది, ఆర్గానిక్ గా ట్రాఫిక్ పెరుగుతుంది, అండ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ కూడా బిల్డ్ అవుతాయి. సో ఆఫ్ పేజ్ SEO చేయడానికి ప్రాసెస్ ఫస్ట్ థింగ్ అయితే లింక్ బిల్డింగ్. లింక్ బిల్డింగ్ అంటే మనం వేరే వెబ్సైట్స్ దగ్గర నుంచి మన వెబ్సైట్ కి లింక్ తెచ్చుకోవడం. బ్రాండ్ మెన్షన్స్ అంటే మన బ్రాండ్ నేమ్ ని ఆన్లైన్ లో ప్రతి చోట మెన్షన్ చేయడం విత్ ఆర్ వితౌట్ లింక్. సో కంటెంట్ షేరింగ్, వెబ్సైట్ లో క్రియేట్ చేసిన కంటెంట్ ని వేరే ప్లాట్ఫామ్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం. నెక్స్ట్ మనకి ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ ఉంది. దెన్ లోకల్ SEO అంటే లొకేషన్ బేస్డ్ సర్చెస్ కి మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేయడం. నెక్స్ట్ ఫారం సబ్మిషన్స్ అండ్ రివ్యూ మేనేజ్మెంట్. సో దీన్ని చేయడానికి ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్ ఏమున్నాయి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనందరికీ తెలిసినట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ వీటిలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. అండ్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి మేజర్ ప్లాట్ఫామ్స్ ఇవి మీడియం, బ్లాగర్, క్వోరా, రెడిట్ లో అంతా మనం పోస్ట్ చేసుకుంటూ రావచ్చు. ఈ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఒక కంప్లీట్ మైండ్ మ్యాప్ క్రియేట్ చేశాను. అది మీకు కావాలంటే SEO అని కామెంట్ చేయండి, నేనే మీకు షేర్ చేస్తాను.